ఇక రారి కతిమ వార్తలు ఏమున్నా మార్చుకుందాం రారి. ఇక తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించే కుమార్తెలకు కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమ్మా పెట్టింది గొయ్యం. బిడ్డల నిరాదరణకు గురయ్యే అమ్మా నాన్నలకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వారి ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం తీర్పు వివరించింది. తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణను విస్మరించడమే కాకుండా ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారట. చూడు ఎంత రామసకంగా ఉందో ముచ్చట. ఆ ఆస్తిని 80 ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమారుడిని ఆదేశించింది. తనయుడు కూడా వయోధికుడు అయ్యాడని ఆ ఆస్తిని ఖాళీ చేయాలనడం సరికాదంటూ అతనికి అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివాదం కోర్టుకు చేరే నాటికి కుమారుడి వయసు 59 ఏళ్ళేనన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. కొడుకు కూడా ముసలోడు అయ్యిండు. మరి ఈయన కథ ఏంటంటే ఆయన ఈ వివాదం కోర్టుకు చేరే నాటికి 59 ఏళ్ళేనట కుమారుడికి. అయ్యా ఇప్పుడు 80 ఏళ్ళు. చూడుర్రి. ఇక్కడ మనం ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. కనిపెంచిన తల్లిదండ్రులు అయ్యో నా కొడుకు ఎంతో ఎత్తుకెదగాలి, నా కొడుకు భవిష్యత్తు బంగారుమయం కావాలి, నాకు కూడు పెట్టకపోయినా ఏమి లేదు కానీ నా కొడుకు మాత్రము రాజు లెక్క బతకాలి అనేది ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కన్న కష్టం చేసి చెమట ఒడిపించి కంటికి నిద్రలేక కడుపుకు తిండి లేక ఎట్లా నా కొడుకు ఎట్లా నా బిడ్డ ఎట్లా అని మరి ప్రతి ఒక్క తల్లిదండ్రి కడుపు తీపలా తీపి ఏది తీపి అంటే కడుపు తీపి కోసము తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. కానీ ఆఖరికి వస్తారు కల్లా వాళ్ళ రెక్కలు మూలక పడేసరికి వాళ్ళని ఒక పని మనుషులాగా కూడా చూస్తున్నారు నేటి సమాజంలో కొంతమంది. అందరు కాదు, కొంతమంది బుద్ధిమంతులు ఉన్నారు. తల్లిదండ్రులే ముందుగా నాకు దేవుళ్ళు అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రము ఇవాళ అమ్మా నాన్న అనాథ ఆశ్రయం అని, వృద్ధుల ఆశ్రమం అని, రకరకాల ఆశ్రమాలు కూడా మరి ఎందుకు తయారవుతున్నాయి, ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే ఇగో గిసోటి కథ. మధ్యప్రదేశ్లో ఈ రకంగా మరి అయ్యా అమ్మని చూసుకోకుండా పట్టించుకోకుండా ఇది చేసిరు కాబట్టి పాపం వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఇక ఇదో కథ. ఇలా ఇంకో కథ చెప్పుకోవాలి మనం. పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసుకుంటా కూలినాలు చేసుకుంటా ఎవరి పనులలో వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇక అందులో మరి ఏమవుతుందో ఏం కథ కానీ ఇక ఈయన పెళ్ళానికి ఆడు, ఆయన పెళ్ళానికి ఇంకోడు, అక్రమ సంబంధాలు. ఇప్పుడు సమాజంలో దాదాపుగా 80% మంది నిజంగా కూడా ఈ అక్రమ సంబంధాలలోనే మునిగిపోతుర్రు. నిన్న మనం ఒక వార్త చూసినాం. పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉండరు.